మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు దిగుబడి వచ్చిన కొనుగోలులో జాప్యం రైతును కలచివేస్తోంది. వర్షాలు పడితే శ్రమంతా వర్షార్పణమవుతుందని ఆవేదన చెందుతున్నారు. పంట కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసన తెలిపారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అవి అక్కడకు రాకుండా పోయాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పూర్తయి 4 రోజులైనా ఇప్పటివరకు ధాన్యం తూకం వేయలేదని రైతులు ఆగ్రహించారు. తొర్రూరు వలిగుంట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రహదారికి అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని, కొంత కొట్టుకుపోయిందని వాపోయారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాలలో మక్కలు ధాన్యాన్ని తీసుకొచ్చినా గానీ రైతులు పడిగాపులు కాస్తున్నారు. కానీ వాళ్ళను ఆ మక్కలను తీసుకుందాము, మక్కలను ధాన్య సేకరణ చేసేసి ఏదైతే గోదాములలో పంపిద్దామనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదు. మొత్తం రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ధాన్యానికి సంబంధించి ధాన్యం కూడా కొన్ని వేల కుంటాలు, లక్షల కుంటాలు ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో రావడం జరిగింది. కొనుగోలు కేంద్రాలలో రైతులు హార్ట్ అటాక్ తో చనిపోవడం జరుగుతున్నది. ఈ ధాన్య కొనుగోలుకు ఎంత అవసరం పడితే అంత పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే పంపించడం జరుగుతున్నది. సుతిలి గాని, బాదాన్ గాని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ గాని, హమాలి గాని, ఏదైనా గాని ప్రభుత్వమే భరించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్లకు రియంబర్స్మెంట్ చేస్తున్నారు కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతులను మోసం చేయడం జరుగుతున్నది. సో వారి నుంచో డబ్బులు వసూలు చేసి బాగానుకు డబ్బులకు, అదేవిధంగా కొలతలకు డబ్బులు, శుద్ధిలేకి డబ్బులు, ప్రతిది కూడా హమాలికి డబ్బులు వాళ్ళ దగ్గరనే కుంటాలకు 170 రూపాయలు వసూలు చేసేసి ఈ రోజు రైతులను మోసం చేయడం జరుగుతున్నది. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం భరించాలా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రియంబర్స్ చేస్తుంది. రోజంతా పడిగాపులు కాస్తూ ఆరబెట్టిన పంటకి కాపలా ఉన్న అకస్మాత్తుగా పడుతున్న వర్షాలకు అంతా తడిచి ముద్దవుతోందని రైతులు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరా గ్రామంలో జాతీయ రహదారిపై రైతులు గంటపాటు ఆందోళన చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు పరిశీలించారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ లోపంతో కొనుగోలు చేసే పరిస్థితిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు.